అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అమలవబోతున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఎఫ్ఎల్ఎన్ అంటే ఏమిటో చూద్దాం. ఫౌండేషనల్ లిటరసీ ఇందులో పిల్లలు అక్షరాలను గుర్తించాలి, చిన్న పేరాలను చదవాలి, వాక్యాలు రాయాలి మరియు పద సంపదను అభివృద్ధి చేసుకోవాలి. అలాగే ఫౌండేషనల్ న్యూమరసీ ఇందులో భాగంగా సంఖ్యలను గుర్తించటం, సంఖ్యా భావన, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక లెక్కలు చేయగలగాలి. ఈ ఎఫ్ఎల్ఎన్ యొక్క ప్రాముఖ్యతను చూద్దాం. జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ఎడ్యుకేషనల్ పాలసీ 2020 మరియు నిపుణ్ భారత్ మిషన్లో ఎఫ్ఎల్ఎన్కి అత్యంత ప్రాధాన్యత ఉంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అండ్ ఫౌండేషనల్ స్టేజ్ 2022లో ఈ విధంగా చెప్పబడింది. ఎఫ్ఎల్ఎన్ అనేది అన్ని విషయాల్లో విద్యార్థి అభివృద్ధికి పునాది. ఇది లేకపోతే విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో వెనుకబడతారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ద్వారా దేశంలో ముందుండేలా ముందడుగు వేసింది. ఇప్పుడు నిపుణ్ అకాడమిక్ ఇండికేటర్స్ గురించి ఒకసారి చూద్దాం. అకాడమిక్ ఇండికేటర్స్లో మొదటిగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్. ఈ కార్యక్రమం మనం ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. డెవలప్మెంట్ ఆఫ్ ఏజ్ అప్రోప్రియేట్ టిఎల్ఎం. మన తరగతి గదిలో మనం టిఎల్ఎం తయారు చేసుకోవడం లేదా మనకు అందిన టిఎల్ఎంను ఉపయోగించడం చేయగలగాలి. ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్ త్రూ నిస్టా ఎఫ్ఎల్ఎన్. డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రక్చర్డ్ పెడగాలజీ ఫర్ ఎఫ్ఎల్ఎన్. మనం అటెండ్ అయ్యే టీచర్ ట్రైనింగ్స్ అన్నీ కూడా దీని మీద ఆధారపడే ఉన్నాయి. అవైలబిలిటీ అండ్ యూజ్ ఆఫ్ ఏజ్ అప్రోప్రియేట్ వర్క్ బుక్స్ ఫర్ ఎఫ్ఎల్ఎన్ లెర్నర్స్. మన తరగతి గదిలో ఇప్పుడు ఇచ్చిన పాఠ్యపుస్తకాలకి అనుబంధంగా ఇచ్చిన వర్క్ బుక్స్ ఏజ్ అప్రోప్రియేట్గా ఉన్నాయి. ఇంక్లూజన్ ఆఫ్ ఎఫ్ఎల్ఎన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇన్ అకాడమిక్ క్యాలెండర్స్. ఈ సంవత్సరం మనకు తయారు చేసిన అకాడమిక్ క్యాలెండర్లో ఎఫ్ఎల్ఎన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కండక్టింగ్ ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ అసెస్మెంట్ టు ట్రాక్ ప్రోగ్రెస్. ఈ ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ అన్నది మన తరగతి గదిలో మన పిల్లలకు చిన్న టెస్టుల ద్వారా చేయొచ్చు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ అట్ డిఫరెంట్ లెవెల్స్. ఈ ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీని మనం మన సొంతగా కానీ లేదా ట్రైనింగ్స్లో కానీ నేర్చుకోవచ్చు. యూజ్ ఆఫ్ ఇన్నోవేటివ్ పెడగాజికల్ అప్రోచెస్ లైక్ టాయ్ బేస్డ్ లెర్నింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్. పిల్లలకు టాయ్ బేస్డ్ లెర్నింగ్ మరియు స్టోరీ టెల్లింగ్ ద్వారా మనం గనక పాఠ్యాంశాలను బోధించగలిగితే పిల్లలు చాలా ఆసక్తికరంగా వింటారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ఎల్ఎన్ కాంపోనెంట్స్ ఇన్ టెక్స్ట్ బుక్స్ అండ్ లెర్నింగ్ మెటీరియల్స్. ఎఫ్ఎల్ఎన్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇప్పుడున్న మన టెక్స్ట్ బుక్స్లో చక్కగా ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. ఎంగేజ్మెంట్ ఆఫ్ టీచర్స్ ఇన్ కొలాబరేటివ్ ప్లాట్ఫామ్స్ ఫర్ షేరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఈ కాంప్లెక్స్ మీటింగ్స్ను మనం మన బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. పేరెంటల్ అవేర్నెస్ అండ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎఫ్ఎల్ఎన్ సపోర్ట్ ఎట్ హోమ్. వాట్సాప్ గ్రూప్స్లో మదర్స్ని కలిపి వారితో మనం ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ గురించి వారి నుంచి కూడా సపోర్ట్ని తీసుకోవచ్చు. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలోని ముఖ్య అంశాలు: మొదటిగా అభ్యాస లక్ష్యాలు, తర్వాత టీచర్ శిక్షణలు, తల్లుల భాగస్వామ్యం, రాష్ట్ర వ్యాప్త ఎఫ్ఎల్ఎన్ ప్రచారం, మూల్యాంకనాలు, ఆటల ద్వారా అభ్యాసం, ఉపాధ్యాయులు, అధికారులు, తల్లిదండ్రుల బాధ్యతలు. ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ అవుట్కమ్స్ని ఒక్కసారి గమనిద్దాం. గ్రేడ్ 1 పిల్లలు ఇంగ్లీష్లో 3 లెటర్ వర్డ్స్ని అర్థవంతంగా చదవగలగాలి. అలాగే 2 లేదా 3 లెటర్ వర్డ్స్ని ఇండిపెండెంట్గా కూడా రాయగలగాలి. తెలుగును చూసుకుంటే విద్యార్థులు 3 అక్షరాల పదాలను అర్థం చేసుకుంటూ చదవగలగాలి. వారు 2 నుంచి 3 అక్షరాల పదాలను అర్థం చేసుకుంటూ రాయగలగాలి. మ్యాథ్స్ చూసినట్లయితే పిల్లలు 1 డిజిట్ నెంబర్స్తో చిన్న ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ చేయగలగాలి. అదేవిధంగా గ్రేడ్ 2కి వస్తే పిల్లలు ఇంగ్లీష్లో 4 నుంచి 6 లెటర్ వర్డ్స్ని చదవగలగాలి. చిన్న చిన్న పారాగ్రాఫ్లను కూడా అర్థం చేసుకొని చదవగలగాలి. అలాగే 3 to 4 లెటర్ వర్డ్స్ని షార్ట్ సెంటెన్సెస్ లాగా రాయగలగాలి. తెలుగు యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ని కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులు 4 నుంచి 5 అక్షరాల పదాలతో ఉన్న వాక్యాలను అర్థం చేసుకుంటూ చదవగలగాలి. 3 నుంచి 4 అక్షరాల పదాలతో ఉన్న చిన్న వాక్యాలను అర్థం చేసుకుంటూ వ్రాయగలగాలి. మ్యాథ్స్ లెర్నింగ్ అవుట్కమ్ కనుక గమనించినట్లయితే పిల్లలు 2 డిజిట్ నెంబర్స్తో ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ చేయగలగాలి మరియు రీగ్రూపింగ్ కూడా చేయగలగాలి. ఇవన్నీ చేయాలంటే మనం కొన్ని అప్రోచెస్ని స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి కదా.
అందుకోసం NCF-FS 2022 పేజ్ నెంబర్ 116లో మనకి చాలా చక్కగా 4 బ్లాక్ అప్రోచ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా లాంగ్వేజ్కి సంబంధించి మొదటగా 4 బ్లాక్ అప్రోచ్ని ఇప్పుడు చూద్దాం. ఓరల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి పిల్లలతో పిక్చర్ కాన్వర్జేషన్స్, షేరింగ్ ఎక్స్పీరియన్సెస్, స్టోరీ టెల్లింగ్, డ్రామా అండ్ రోల్ ప్లేను చేయించవచ్చు. అలాగే వర్డ్ రికగ్నిషన్ దగ్గరికి వస్తే ఫోనలాజికల్ అవేర్నెస్, లెటర్ రికగ్నిషన్, సౌండ్ సింబల్ అసోసియేషన్, స్కిల్ ఫోకస్డ్ రైటింగ్, లెటర్ అండ్ వర్డ్ రీడింగ్ని పిల్లలతో చేయించవచ్చు. రీడింగ్ దగ్గరకు వస్తే రీడ్ అలౌడ్ అంటే పిల్లలు బిగ్గరగా చదవడం, షేర్డ్ రీడింగ్ పిల్లలు పియర్ గ్రూప్లో కూర్చుని కలిసి చదవడం, గైడెడ్ రీడింగ్ టీచర్ పిల్లల్ని గైడ్ చేస్తూ చదివించటం, ఇండిపెండెంట్ రీడింగ్ పిల్లలు స్వేచ్ఛగా కథల పుస్తకాలు చదవగలగటం. ఆ విధంగానే రైటింగ్లో మోడల్డ్ రైటింగ్ పిల్లలు వారి ఊహను రాత రూపంలో చూపించగలగటం, షేర్డ్ రైటింగ్ పిల్లలు వారి ఎక్స్పీరియన్సెస్ను షేర్ చేస్తూ పిల్లలతో కలిసి రాయడం, గైడెడ్ రైటింగ్ టీచర్ గైడ్ చేస్తే టీచర్ చెప్పిన దాన్ని బట్టి పిల్లలు రాయగలగడం, ఇండిపెండెంట్ రైటింగ్ పిల్లలు సొంతగా కథలు కానీ పద్యాలు కానీ రాయగలగటం. ఆ విధంగానే మ్యాథ్స్లో కూడా చూద్దాం. మ్యాథ్స్లో ఫస్ట్ది ఓరల్ మ్యాథ్ టాక్ అంటే మ్యాథ్స్కి సంబంధించిన అభినయ గేయాలు పాడించటం లేదా మౌఖికంగా చిన్న చిన్న లెక్కలు చేయించటం, పిల్లల యొక్క అనుభవాలను పంచుకోమని చెప్పడం. అలాగే స్కిల్ టీచింగ్ ప్రొఫిషియన్సీని కంబైన్ చేస్తూ పిల్లలకు లెక్కలను చెప్పించటం. స్కిల్స్ ప్రాక్టీస్ వారు నేర్చుకున్న వాటిని ప్రొసీజరల్, కాన్సెప్చువల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ వీటి ద్వారా లెక్కలను చేయించటం. మ్యాథ్ గేమ్స్ పిల్లలతో గనక మనం మ్యాథ్ గేమ్స్ ఆడించినట్లయితే వాళ్ళు నేర్చుకున్నది ఇంకా బలోపేతం అవుతుంది. ఈ విధంగా తెలుగులోను మ్యాథ్స్లోను మనం ఈ 4 బ్లాక్ అప్రోచెస్ను ఉపయోగించి పిల్లలకు చాలా చక్కగా పాఠాలను బోధించవచ్చు. ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం గనక మనం చేయగలిగితే తప్పకుండా FLN గ్యారంటీని సాధించగలుగుతాం. FLN లక్ష్యం మాత్రమే కాదు, ఇది ప్రతి బాలునికి బాలికకు మనం ఇచ్చే హామీ. ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్నారికి పునాది విద్యను కల్పించేందుకు మనందరం కలిసి ముందుకు సాగుదాం. అందరికీ నమస్కారం. ప్రాథమిక స్థాయిలో 1-2 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల జ్ఞానప్రకాష్ 60 రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్ను అందరూ ఉపాధ్యాయులు పూర్తి చేయలేదని గమనించడం జరిగింది. ఈ ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్ను పూర్తి చేయించవలసినట్టుగా కాంప్లెక్స్ హెచ్ఎంలు, కేఆర్పీలు మరియు డిఆర్పీలను బాధ్యత తీసుకోవాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. మీ పరిధిలో గల ట్రైనింగ్ పొందిన ఉపాధ్యాయులకు ఆన్లైన్ ట్రైనింగ్ యొక్క ఆవశ్యకతను తెలియజేసి వారితో ఈ ఆన్లైన్ మాడ్యూల్ను కంప్లీట్ చేయించవలసిందిగా కోరుతున్నాను. ఆన్లైన్ కోర్సును ఇంకా మొదలుపెట్టిన ఉపాధ్యాయులకు ఈ కోర్స్ యాక్సెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అందులో భాగంగా స్విఫ్ట్ చాట్ను యాప్ను ఎలా ఉపయోగించాలో చూద్దాం. మీ మొబైల్లో స్విఫ్ట్ చాట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కొరకు మీ స్కూల్ యూడైస్ కోడ్, ఎంప్లాయీ ఐడిను టైప్ చేయండి. మీకు వెల్కమ్ టు హోమ్ పేజ్ అని కనపడుతుంది. కంటెంట్ చూడడానికి యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ను క్లిక్ చేయండి. మీరు ఏ మాడ్యూల్ చూడాలనుకుంటున్నారో ఆ మాడ్యూల్పై క్లిక్ చేయండి. అందులో సబ్ మాడ్యూల్ను క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేస్తూ మీ మాడ్యూల్ను పూర్తి చేయండి. ఈ విధంగా అన్ని సబ్ మాడ్యూల్స్ను మీరు చూడవచ్చు. ఈ ఆన్లైన్ కోర్స్ కంప్లీషన్ స్టేటస్ను ఒక్కసారి చూడండి. ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్స్ అలాగే పక్కన స్ప్రెడ్షీట్ లింక్ను ఇవ్వడం జరిగింది. మీరు ఈ స్ప్రెడ్షీట్ లింక్పై క్లిక్ చేస్తే అందులో మీకు ఎంతమంది కంప్లీట్ చేశారు ఉన్న టీచర్స్ యొక్క లిస్టు వస్తుంది. ఆ లిస్ట్లో మీరు టీచర్స్ గనక కంప్లీట్ చేసుంటే ఈ చివర ఉన్న దగ్గర ఎస్ అని, నో అని మీరు టైప్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు పలానా స్కూల్లో టీచర్ అది కంప్లీట్ చేశారు అనుకుంటే ఎస్ అని, కంప్లీట్ చేయకపోతే నో అని మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఎంతమంది ఉపాధ్యాయులు ఈ కోర్సును కంప్లీట్ చేశారో మనకి క్లియర్ డేటా వస్తుంది. ఈ యాప్ను ఓపెన్ చేయండి. అందులో గవర్నెన్స్ అని కనపడుతుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అప్పుడు సమగ్ర శిక్ష అని ఓపెన్ అవుతుంది, అది క్లిక్ చేయండి. అందులో జ్ఞానప్రకాష్ డాష్ బోర్డ్ను సెలెక్ట్ చేసుకోండి. టాప్ లెఫ్ట్ కార్నర్లో ఫిల్టర్ బటన్ను క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ అండ్ మండల్ లెవైజ్గా ఆన్లైన్ కోర్స్ టీచర్ స్టేటస్ను చూడవచ్చు.
మన పై అధికారుల సూచనల మేరకు ఈ ఆన్లైన్ కోర్సును ఈరోజు సాయంత్రం లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ మీ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.